ఐపీఎల్ లో బాల్ ట్యాంపరింగ్ కలకలం రేపుతోంది. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డాడంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. ఆయన పైన చర్యలు తీసుకోవాలి, సిఎస్కేని బ్యాన్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. ఖలీల్ బాల్ ట్యాంపరింగ్ కి చేశారంటూ కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఫోటో చూడండి. ఆ ఫోటో అక్కడ మీకు కనబడుతుంటే ఖలీల్ ఆ బౌలర్ 2 వికెట్లు తీసిన తర్వాత, కీలకమైన వికెట్లు తీసిన తర్వాత ఆయన పాకెట్లో నుంచి ఏదో తీసి అటు కెప్టెన్ గైక్వాడ్కి ఇస్తూ ఉంటాడు. అయితే ఈ ఫోటోని, ఈ వీడియోని తాజాగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున బాల్ ట్యాంపరింగ్కి పాల్పడింది సిఎస్కే అని చెప్పి కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చర్యలు తీసుకోవాలి, సిఎస్కేని బ్యాన్ చేయాలంటూ కూడా కోరుతున్నారు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి ఖలీల్ ఏమిచ్చాడు, రుతురాజ్కి ఖలీల్ ఏమిచ్చాడనే దానిపైన ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఖలీల్ బాల్ ట్యాంపరింగ్ పైన పోస్టులు తెగ వైరల్గా మారాయి. నిన్నటి నుంచి మ్యాచ్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసిన ఖలీల్కి సంబంధించిన అంశం పైన ఎక్కడ చూసినా ఐపీఎల్ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. అసలు ఖలీల్ గైక్వాడ్కి ఏమిచ్చాడు, అక్కడికి రాగానే తన పాకెట్లో నుంచి తీసి ఏదో ఇచ్చాడు, ఆ పాకెట్లో నుంచి తీసిన వస్తువు ఏంటి, ఏ రకంగా ట్యాంపరింగ్ పాల్పడ్డాడనే విషయం పైన సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ అంటే నిన్న గైక్వాడ్ ఖలీల్ దగ్గరికి వెళ్ళిపోయిన తన పాకెట్ల నుంచి తీసుకొని రిటర్న్ అవుతున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసే సమయంలో బౌలర్ జేబులో నుంచి ఏదో తీసి కెప్టెన్ కి ఇస్తున్నటువంటి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఖలీల్ గైక్వాడ్ కి ఏమి ఇచ్చాడనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గా మ్యాచ్ కొనసాగింది. నిన్న ఇరు జట్లు చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ 3వ మ్యాచ్. నిన్న ఈ యొక్క 2025 సీజన్లో 3వ మ్యాచ్ నిన్న జరిగింది. ఈ 3వ మ్యాచ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే సిఎస్కే పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఖలీల్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే ఓపెనర్లు రోహిత్ శర్మ, రాన్ రిక్టెలను పెవిలియన్ వైపుగా ఆయన పంపించేశాడు. 2 కీలకమైన వికెట్లనే ఖలీల్ కొల్లగొట్టాడు. అయితే ఖలీల్ అహ్మద్ చేతిలో బంతి ఉన్నప్పుడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతని దగ్గరికి వెళ్ళాడు. అదే సమయంలో ఖలీల్ అహ్మద్ అతని జేబులో నుంచి ఏదో తీసి కెప్టెన్ కి ఇచ్చినటువంటి ఆ వీడియో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారుస్తూ ఏదో బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డారు ఖలీల్, అందుకే రుతురాజ్ గైక్వాడ్ అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడంటూ కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా సిఎస్కేని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా ఈ మొత్తం ప్రచారాన్ని ఆర్సీబీ అభిమానులు ఆర్సీబీ తెరలేపినట్టుగా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే ముంబై ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ మనం ఆ ఫొటోస్ని చూస్తున్నాం. ఫొటోస్తో పాటు కొన్ని ట్వీట్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఈ యొక్క విషయాన్ని వాళ్ళ యొక్క డిమాండ్ని వ్యక్తపరుస్తూ ట్వీట్ చేస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బాల్ ట్యాంపరింగ్కి పాల్పడిందని బ్యాన్ చేయాలంటూ ఒక వర్గం అభిమానులు డిమాండ్ చేస్తుంటే సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం బాల్ ట్యాంపరింగ్కి పాల్పడలేదని చెప్తున్నారు. అసలు ఈ వీడియోలో ఖలీల్ రుతురాజ్ చేతికి ఏమి ఇచ్చాడని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరి దీనిపైన అటు బీసీసీఐ కానీ ఐపీఎల్ నిర్వాహకులు కానీ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. దీనికి సంబంధించి అసలు నిజం తెలియాలంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిందే. మరి నిజంగా ఆయన చేతిలో ఏముంది, నిజంగా ట్యాంపరింగ్ పాల్పడి వీళ్ళు వికెట్లు కొల్లగొట్టాడా, ఇంకేదైనా ఉందా అనుమానం వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా నిన్న ఫెంటాబులస్ మ్యాచ్ అది సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్గా జరిగింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అలా చాలా ఈజీగా ఖలీల్ బౌలింగ్లో పెవిలియన్ వైపుగా వెళ్ళిపోయాడు. కేవలం 4 ఓవర్లు బౌల్ చేసినటువంటి ఈ బౌలర్, ఫేస్ బౌలర్ 29 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. సో ఇక్కడ చాలా ఉత్కంఠ రేపింది. అంటే ఇక్కడ ఖలీల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ పైన అక్కస్ వెళ్ళకెందుకే ఈ రకంగా ఆర్సీబీ ముంబై ఇండియన్స్ అభిమానులు ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా తన చేతిలో అయినా బాల్ ట్యాంపరింగ్ పాల్పడేటువంటి ఒక వస్తువు లాంటిది ఉందా, అసలు బాల్ ట్యాంపరింగ్ ఎలా పాల్పడ్డాడు ఏంటి అని మాత్రం బీసీఐ కానీ అటు ఐపీఎల్ నిర్వాహకులు కానీ రంగంలోకి దిగిపోయి నిజంగానే చేస్తారన్న విషయం పైన కొంత కంక్లూజన్ ఇవ్వడం లేదా, విచారణ చేపడితే కానీ అంశం కొలిక్కొచ్చే అవకాశం లేదు. సరేనా, చెపాక్ వేదికగా వచ్చినటువంటి ఈ మ్యాచ్లో కొంత ఉత్కంఠ రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి నిజంగానే బాల్ ట్యాంపరింగ్కి పాల్పడ్డారనడంలో ఎటువంటి వాస్తవం ఉంది? దీనిపైన సిఎస్కే ఏదైనా క్లారిటీ ఇస్తుందా? టీమ్ ఫ్రాంచైజర్ కానివ్వండి, దానికి సంబంధించి ఓనర్స్ కానివ్వండి, టీమ్ క్యాప్టెన్ ఎక్కడన్నా వెల్లడించారా? ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాగా సిఎస్కేని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ వినబడుతోంది. గతంలో చెన్నైకి సంబంధించి మనం చూస్తాం, కొన్ని ఇష్యూస్ ను ఎదుర్కొనే సందర్భాలు చూస్తాం. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి బాల్ ట్యాంపరింగ్ అనేది సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి కూడా బస్ అవుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ
మనోజ్. మరి ముఖ్యంగా బాల్ ట్యాంపరింగ్ కి సంబంధించి దీపక్ చాహర్కి ఇక్కడ ఖలీల్ అహ్మద్ కి సంబంధించి అలాగే కెప్టెన్ కి సంబంధించి ఇద్దరి మధ్య రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్ ఆ విజువల్స్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవాలి. బహుశా ఇది ఎందుకు ఇంత ట్రిగర్ అవుతుందంటే ద వెరీ ఫస్ట్ ఓవర్, ఎందుకంటే ఖలీల్ అహ్మద్ వేసిన ఫస్ట్ ఓవర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన పరిస్థితి. అంతేకాదు ఆ తర్వాత రికల్టన్ వికెట్ కూడా అది యాక్చువల్గా బౌల్డ్ అయిన సినారియో. ఖలీల్ అహ్మద్ కి సంబంధించి 2 వికెట్లు చాలా కీలకమని చెప్పుకోవాలి. పోనీ అక్కడితో ఆగకుండా నెక్స్ట్ జరిగిన ఇన్ఫాక్ట్ ఆ స్ట్రీక్ కంటిన్యూ చేశాడు, మొత్తం 3 వికెట్లు తీశాడు. సో ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇక్కడ రైజ్ అవుతోంది. వీటన్నిటికీ ఆద్యం ఇచ్చేలా ఆ బౌలింగ్ కి సంబంధించి బౌలింగ్ మూవ్మెంట్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇక్కడ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ముంబైతో జరిగిన మ్యాచ్ లో నిన్న ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో క్విక్ స్టంప్ అవుట్ అరౌండ్ 0.12 సెకండ్స్ తేడాతో అవుట్ చేసిన సందర్భానికి సంబంధించి ఎంత ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుందో అనే పాజిటివ్ వే. కానీ ఇక్కడ ఈ 4 వికెట్స్ కి ఇన్ఫాక్ట్ 3 వికెట్స్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక వీడియో బాల్ ట్యాంపరింగ్ అనే అంశాన్ని సోషల్ మీడియాలో తెగ చర్చ దారితీస్తుందని చెప్పుకోవాలి. ఈ సోషల్ మీడియా పోస్ట్ ని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్ని బీసీసీఐ లేదా ఐపీఎల్ నిర్వాహకులు సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టే అవకాశం ఏదైనా ఉందా? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇది వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. అది వీడియో ఎందుకు జరిగిందనేది ఇక్కడ తీర్చే క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుందంటే సిఎస్కే ఇన్వాల్వ్ ఇన్ బాల్ ట్యాంపరింగ్ అండ్ అదర్ బ్యాన్ ఈజ్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో ఇక్కడ కొన్ని బ్లూ టిక్ మార్క్స్ ఉన్న ప్రొఫైల్స్ కూడా పెట్టడం ఇది ఇంత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారితీస్తుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు బాధ్యత కేవలం రోహిత్ సచిన్. సో ఏదేమైనా కూడా నిన్న ఖలీల్ రుతురాజ్ గైక్వాడ్కి ఆ మ్యాచ్లో ఏమిచ్చాడు? ఇంతకీ ఆయన తన బౌలింగ్ ప్రదర్శన నిన్న అద్భుతంగా ఉంది. కేవలం 4 ఓవర్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి అద్భుతమైన వికెట్ తీశాడు. మెయిన్ కీ ప్లేయర్స్ యొక్క వికెట్సే ఆయన కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన రుతురాజ్ గైక్వాడ్ ఖలీల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చేతిలో నుంచి ఏదో తీసుకున్న నేపథ్యంలో ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అటు ముంబై ఇండియన్స్ అభిమానులు కానివ్వండి, ఆర్సీబీ అభిమానులు మొత్తం కూడా అసలు రుతురాజ్ గైక్వాడ్ ఏం తీసుకున్నాడు, ఖలీల్ ఏమి ఇచ్చాడు, బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డాడంటూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏకంగా సిఎస్కేనే బ్యాన్ చేయాలి, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నే బ్యాన్ చేయాలంటూ కూడా డిమాండ్స్ వినబడుతున్నాయి. మరి కేవలం సోషల్ మీడియాలో వస్తున్న చర్చలపైనే కేవలం అటు బీసీసీఐ లేదా ఐపీఎల్ నిర్వాహకులు ఆలోచన చేసి విచారణ చేపట్టడం లేదని చర్చకు తీసుకురావడం అనేది ఉంటుందా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి సోషల్ మీడియా వరకు పరిమితం అవుతుందా, నిజంగా నిర్వాహకులు దృష్టిలో ఉందా, వారు చర్యలు తీసుకుంటారా, విచారణ చేపడతారనేది కొంత ఆసక్తి రేపుతోంది. మీరేమనుకుంటారు, నిజంగా ఇక్కడ బాల్ ట్యాంపరింగ్ జరిగిందనే అభిప్రాయం మీలో కూడా ఉందా? ఒకసారి అదే కనుక నిజమైతే మీ అభిప్రాయం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.